లెక్క పెట్టరు ఒక్కొక్కటి లెక్క పెట్టరు తిరుమలగిరి మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతుందో అది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అండర్ సెక్షన్ 37 ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 అనుగుణంగా మేము సభ్యులందరికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ అంటే 20 తారీఖున మార్చ్ 11 గంటలకు సభ్యులను అందరినీ సమావేశపరిచి వాళ్ళ ఏదైతే ఉందో తీసుకొని వాళ్ళ హ్యాండ్ రేసింగ్ చేతులు ఎత్తడం జరిగింది. వాళ్ళు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానము ప్రకటించారు. సో ఇందులో భాగంగా చైర్మన్ ఇవాళ నుంచి ఏదైతే ఉందో ఆ చైర్మన్ ఏవైతే ఉంటే సీజ్ అవుతాయి. సో ఏమన్నా ముందు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ ఇవాళ చేసిన యాక్టివిటీ ఏదైందో ఆ యాక్టివిటీ కూడా మేము ఈ సమావేశానికి మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. చైర్మన్ పేరు మీకు తెలుసు అనుకుంటా, రజని పోతురాజు రజని చైర్పర్సన్ ఏదైతే ఉందో ఆమె మీద భవిష్యత్ తీర్మానం చేపడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 2 o'clock కూడా వైస్ చైర్మన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంది. అది కూడా ఇవాళ 2 o'clock సేమ్ స్పాట్ మొత్తము 13 మంది పాల్గొన్నారు. అవుట్ ఆఫ్ 16 13 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు. నిండుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీది, నియంతృత్వ పార్టీ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న పార్టీది. ఈ పార్టీ ద్వారానే ఏదైనా కూడా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ కూడా సంకల్పించారు. కనుక ఆ సంకల్పం ప్రకారం గత నెలలో కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం మీద వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈరోజు 20 తారీఖు 3వ నెల 2024 ఈరోజు నాడు కౌన్సిల్ సమావేశం అత్యవసర సమావేశం రిటర్నింగ్ అధికారి నిర్వహించడం జరిగింది. దాంట్లో వీళ్ళు కూడా 15 మందికి 13 మంది 12 మంది కౌన్సిలర్స్, నేను కూడా ఇక్కడ ఓటర్నే. కనుక బ్రహ్మాండమైన మెజార్టీతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇది తుంగతుర్తి తిరుమలగిరి ప్రజల విజయం. కనుక ఈ తిరుమలగిరిని ఎన్నో విధాలుగా ముందు తీసుకుపోవడానికి నా ప్రయత్నం చేస్తున్నా కూడా మనం చేస్తున్నాను నేను. ఎందుకంటే నా మాట విన్నారు కాబట్టి, వాళ్ళ అభిప్రాయాన్ని నేను స్వీకరించిన కాబట్టి నేను తప్పకుండా ఈ తిరుమలగిరిని మంచి అభివృద్ధి పదవులను నడిపించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని కూడా మనం చేస్తున్నాను నేను. పోయిన
కౌన్సిల్కు ఈస్ట్ కౌన్సిల్కు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏందో ఇలా తిరుమలగిరి ప్రజలు కూడా చూసే విధంగా కనువింపు కలిగే విధంగా తప్పకుండా నేను చేస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఎవరి మీదనో కక్ష మీదనో కార్పొరేట్ కాదు, ఇది అభివృద్ధి జరగాలంటే గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నది, ఇక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిల్ ఉండాలి. అట్లయితేనే ఇలా అభివృద్ధికి ఎలాంటి డోకా ఉండదు. ఇక నేను కాంతిలో పెడితే నేను మేటితోళ్ళు పెడతానంటే ఇది కుదరది.